ఎగ్జిట్ పోల్ లెక్కలు తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ వాటికి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. లోక్సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి. కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంత ఆరాటపడుతున్నాయో అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ పై తెలుగు రాష్ట్రాల్లో అయితే హై టెన్షన్ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై అంతటా చర్చ జరుగుతోంది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జనాలు ఎగ్జిట్ పోల్స్ చూసి కాస్తైనా టెన్షన్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. ఇటు తెలంగాణలో ఎంపీ సీట్లపైన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయన్న ఆసక్తి సర్వత్రా ఉంది. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారన్నది ఇక్కడ కీలకం. అటు బీజేపీ మానియా ఉందా లేక బీఆర్ఎస్ పడిలేచిన కెరటల్లా దూసుకొస్తుందా అన్నది ఎగ్జిట్ పోల్స్ లో తేలనుంది. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి 543 స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ 272గా ఉంది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందా, ఇండియా కూటమి సత్తా చాటుతుందా అన్నది తేలాల్సి ఉంది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకు అనుకూలంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే చర్చలకు కూడా వెళ్లకూడదని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఓటమిని ముందే అంగీకరించిందని బీజేపీ అంటోంది. పార్టీల తీరు ఎలా ఉన్నా ఎగ్జిట్ పోల్స్ విషయంలో సాధారణ ప్రజలు మాత్రం ఆసక్తిగానే చూస్తున్నారు. ప్రీ పోల్ సర్వేలు జాతీయ స్థాయిలో ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయి. అయితే అందులో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చు. కానీ ఓటింగ్ లో పాల్గొన్న తర్వాత వచ్చే సర్వే అత్యంత కీలకం. అందుకే ప్రతి ఎన్నికలోనూ ఎగ్జిట్ పోల్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా వాటిని మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే ఈ పోల్స్ నిర్వహించే సంస్థల విశ్వసనీయత, తీసుకున్న శాంపిల్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.